హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం పంజాబ్లో అయితే ఉన్నాం. నైట్ 9:30 అలా అవుతుంది. పక్కన టెంట్ వేసుకుందాం అన్నా కానీ పెట్రోల్ బంక్స్ అయితే ఏమీ కనబడట్లేదు. నేను ఒక 30 మినిట్స్ వరకు వెతికిన, పెట్రోల్ బంక్స్ కూడా ఏం కనబడట్లేదు. ఇక సైడ్ అయితే ఒక హోటల్ అయితే ఉంది. ఇక రూమ్స్ వచ్చి అడిగిన, రూమ్స్ తీసుకున్నా. ఒకటే రూమ్ తీసుకున్నారండి. ఇదైతే మన రూమ్ అనమాట. 1200 అయితే ఛార్జ్ చేసిండు. ఇది ఇప్పుడైతే ఇక్కడ నుంచి శ్రీనగర్ అయితే 450 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది. ఇప్పుడైతే మన బైక్ చైన్ కూడా కొంచెం సౌండ్ వస్తుంది. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లో బజాజ్ షోరూమ్ ఉంది, సర్వీస్ సెంటరు. ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఒకసారి చైన్ చూపించుకొని, ఒకవేళ చైన్ పోయిందంటే కొత్తది వేయించుకొని, ఆ తర్వాత టైర్ కూడా బ్యాక్ది అరిగిపోయిందనమాట. ఆ టైర్ కూడా ఒకసారి చేంజ్ చేయించుకొని, మనం ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది 2 కంప్లీట్ చేసుకొని మనమైతే మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బైక్ వీలు అయితే కలుసుకుందాం గైస్. మనం నైట్ ఉన్న రెస్టారెంట్ అయితే ఇదే హోటల్. నిన్న ఆపోజిట్లో ఉంది కదా హోటల్ కింగ్ విరాట్ అని, అక్కడికి వెళ్ళా అనమాట. అక్కడికి వెళ్తే ఎంత చెప్పాడో తెలుసా? 2800 చెప్పాడు ప్రైస్. నాకైతే షాక్ అనిపించింది. యూటర్న్ ఎక్కడుందిరా బాయ్? యూటర్న్ ఇక్కడెక్కడా లేదు అసలు, తెలుసా? నేను అక్కడెక్కడో ముందు నుంచి యూటర్న్ తీసుకుని వచ్చిన ఇక్కడికి. అలా ఇలానే వెళ్దాం రాంగ్ రూట్లో. ఇక్కడ అన్నీ సిఏటియా అన్నీ అపోలోనే ఉన్నాయి ఎక్కువ. పెట్రోల్ అయితే ఒక పాయింటే ఉంది ఈ రోజుతో. ఇవాళ ఫ్యూల్ స్టాప్ ఫస్ట్ అనమాట. నిన్న ఒక ఫ్యూల్ స్టాప్ అయిపోయింది ఫుల్ ట్యాంకు. అక్కడ నుంచి నేను హోటల్కి వచ్చి స్టే చేసి మార్నింగ్ చూసేసరికి ఒక పాయింటే ఉంది. శ్రీనగర్ 450 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మనమైతే ఫ్యూల్ కొట్టించుకొని స్టార్ట్ అవుదాం. పంజాబ్ నుంచి అయితే పఠాన్కోట్ అయితే క్రాస్ అవుతుంది. పఠాన్కోట్ అయితే ఈ హోటల్ దగ్గర అయితే ఆగిన టిఫిన్ కోసం. 2 రోటీలు దాల్ మఖానీ తీసుకున్నా, తినేసా. బిల్ అయితే 180 అయింది, ప్లస్ విత్ ఛాయ్ తోటి 180 రూపీస్ అయింది. ఇప్పుడైతే మనం లేక్ అయితే మ్యాప్ పెట్టేసాను నేను కరెక్ట్గా. ఇక్కడ నుండి శ్రీనగర్కి పెడితే తక్కువ చూపిస్తుంది మ్యాప్లో, కానీ సైన్ బోర్డ్లో ఏమో ఎక్కువ చూపిస్తుంది. ఇందులో దానికి దీనికి 100 రూపీస్, అది 100 కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ చూపెడుతుంది. చలో 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 సంచారి. అక్కడ లోపల ఒక ఇద్దరు వచ్చారు. బ్రో ఎక్కడి నుంచి వస్తున్నావు బ్రో అన్నాడు. హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి అన్నా. ఒక్కడే వస్తున్నావు, మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? చాలామంది, అందరూ చాలా అంటే గ్యాంగ్ తోటి పోతారు, ఒకడే పోతున్నావే అన్నాడు. లేదో నేను ఒక్కనే వెళ్తున్నా అన్న. ఒకడే వెళ్ళొద్దు, నీ లవర్ని తీసుకొని వెళ్ళు, గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్ళు, బాగుంటుంది అని అంటాడు. ఏంద్రా భయ్ అనుకున్నా నేను. ఇక గైస్, వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్. మనమైతే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం చూడండి. జమ్మూ కాశ్మీర్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇదంతా జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఫైనల్గా మనం K2K అయితే వచ్చేసాం, ఖమ్మం టు కాశ్మీర్. ముందైతే ఎక్కడైనా MRF టైర్ చూసేసి ముందు మనం టైర్ మార్పించాలి. ఎందుకంటే టైర్ అయితే ఒక అరిగిపోయింది, ఆల్మోస్ట్ కొంచెం ఉంది గ్రిప్పు.
అది ఆ లేహ్ లదాఖ్లో ఎందుకు ముందే మార్పించుకుంటే మంచిది కదా అని నా ఒపీనియన్. ముందైతే మార్పిద్దాం. ఎంఆర్ఎఫ్ టైర్స్ స్టాక్ వచ్చింది. ఇది జమ్మూ కాశ్మీర్లో. ఇక్కడ చూద్దాం వేస్తాడా లేదా అని. సార్ 130/70 బైక్ టైర్, బ్యాక్ టైర్ ఎంఆర్ఎఫ్. ఎస్. Which size? 130/70. थोड़ा ग्रिप ज़्यादा. ग्रिप ज़्यादा चाहिए. గైస్ ఇక్కడ ఎంఆర్ఎఫ్ సిఏటి ఉన్నది. నేను ఫస్ట్ అయితే ఈ గ్రిప్ ఇది తీసుకుందాం అనుకున్నా. కాకపోతే నా బైక్ ఫిట్ అవ్వట్లేదు. మడ్గర్ అనేది తగులుతూ ఉంది ఊరికే. సో నేను మళ్ళీ సిఏటి తీసుకున్నా. ఇక్కడ ఉన్నది కదా టైరు, ఆ టైర్ నాదే. ఆ టైర్ అయితే తీసేసి కొత్త టైర్ అయితే వేయించుకున్నా. ఓకే సార్, బాయ్, థ్యాంక్ యూ. ఆ సార్ అయితే మనకి టైర్ ఎక్స్చేంజ్ చేయించి మళ్ళీ అది తీపిచ్చేసి మళ్ళీ కొత్త టైర్ వేసుకున్నా. సిఏటి టైర్, నాకు వేరే ఆప్షన్ లేదు. చూడండి, ఆ టైర్ అయితే నేను రీప్లేస్ చేయించుకున్నా. आपका सामान? हाँ सामान है ఓ రికార్డ్ చేస్తున్నా. లగేజ్ మర్చిపోతున్నారు మీరు అని చెప్తున్నాడు. లగేజ్ ఎట్లా మర్చిపోతాం? మన సామాన్ అయితే ఇక్కడ ఉంది. ఈ సామాన్ తీసుకొని వెళ్ళాలి. ఇక ఇక్కడే టైం అంతా కొద్దిగా వేస్ట్ అయింది అనమాట. ఇప్పుడే ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి, ఘాట్ సెక్షనే అంతా. ఇక్కడ నుండి మొత్తం ఘాట్ రోడ్డే. ఇక రోడ్డు చూడండి ఎట్లుందో. నేషనల్ హైవే సూపర్ ఉందిగా. అమ్మో, ఇంకా ఇప్పట్లో ఉన్న రోడ్లు ఉన్నాయి. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అసలు ఈ రోడ్లు కూడా లేవు. ఏమి దారుణంగా ఉండేది. ఇంకా అంటే నేను వెళ్ళలేదులే కానీ చెప్తున్నా. టైరు ఎక్కించేటప్పుడు ఎంత పెద్దగా ఉందో తెలుసా బ్యాక్ టైరు. అదే ఒక్కసారి ఎక్కించిన తర్వాత గాలి కొట్టించి ఎక్కించిన తర్వాత ఊరు ఇంత చిన్నగా ఉందేరా అనిపిస్తుంది. ఫస్ట్ ఎక్కించిన టైర్ అయితే మస్తు ఉంది, సూపర్ ఉంది. మస్తు గ్రిప్ ఎంఆర్ఎఫ్ది, నాకు చాలా బాగా నచ్చింది. నాతో పాటు వచ్చిన రాజేష్ అన్నది కూడా అదే టైర్ సేమ్ చూసిన నేను. సేమ్ టైర్, గ్రిప్ మంచిగా ఉంది. కానీ అన్నదానికి సరిపోయింది, మరి నా దానికి సరిపోవట్లేదు. అన్నది సైజు సేము, సో అందుకే సరిపోయింది అనుకుంటా. అంటే 140/70, నాది 130/70. అక్కడ బైక్ మెకానిక్ని అడిగిన, ఎన్ని కిలోమీటర్లు అంటే 40 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పిండు. నేను ఆల్మోస్ట్ ఒక 15 వచ్చేసిన. ఇంకో 25 కిలోమీటర్స్ ఉంటుందా, వస్తుందా శ్రీనగర్. నాకు బ్యాక్ ఒకటి చైన్స్ పాకెట్ ఒక్కటి వేపిస్తే నాకు మనసులో ఉన్న కొంచెం టెన్షన్ అనేది పోతుంది. ఎందుకంటే అది టక్కు 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 అంటుంది. కానీ అడ్జస్ట్మెంట్ చాలా ఉంది. చూడండి, ఇక్కడ అంతా రాయి. ఈ రాయి చూడండి ఎట్లుందో, మొత్తం స్మూత్ రాయి అనమాట ఇదంతా. మనకు అక్కడేమో కొండ చర్యలు ఇరిగి పడతాయేమో భయం అవుతుంది. భయమేది పడుతూనే ఉండేవి. నేను పోతున్నప్పుడే పడుతుంది. ఇక్కడైతే రాయికి రాయే ఉంది. రాయినే ఇట్లా కట్ చేశారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఈ హ్యాండిల్ ఒకటి, ఇక్కడ టీ స్టాండ్ ఉంటుంది. ఆ టీ స్టాండ్ కూడా ఒక్కటి వేపిస్తే సెట్. ఈ చైన్స్ పాకెట్ ఒకటి, టీ స్టాండ్ ఒకటి, రెండు వేపిస్తే బండి మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా హ్యాండిల్ ఇలా వంచినప్పుడు గట్టిగా పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. ఇట్లా ఒకసారి ఇట్లా అన్నప్పుడు ఏదో పట్టేస్తున్నట్టు లోపల ఫీల్ వస్తుంది. పడిపోతుందేమో బండి అనిపిస్తుంది. చూడండి, పైనుంచి వస్తున్నాయి వెహికల్స్. బాబా, అరే మా రోడ్ ఇట్లుందేరా.
మా అందరు రైడర్లు అందరూ ఇట్లనే పోతున్నారా ఏంది ఈ రోడ్లోనే? నీకు ఆపి చూసుకోవాలి ఇదే నా రోడ్డు కాదా అని. నేను మెకానిక్ షాప్లో అడిగితే వాడు 20 కిలోమీటర్లే ఉందన్నాడు. ఏంద్రా బాబు, ఇక్కడ నుండి 200 ఉంది శ్రీనగర్, 205 కిలోమీటర్లు ఉంది శ్రీనగర్. అని అదేంది 40 కిలోమీటర్లు ఉంది అన్నాడు. ఇంకా రావట్లేదు అనుకుంటున్నా. ఆ బోర్డులో చూసిన, ఆ బోర్డులో చూడగానే షాక్ అయినా. 205 కిలోమీటర్లు ఉంది వామ్మ. ఈ ఘాట్ రోడ్లో 205 కిలోమీటర్లు శ్రీనగర్ వరకు. ఈవినింగ్ అయితే ఆల్రెడీ 1 అవుతుంది. టన్నల్లో నుంచి వెళ్తున్నాం. మామూలు టన్నలు ఇది సెకండ్ టైం కేరళలో. ఇగో ఇక్కడ ఈ పిల్లగాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ అందరికీ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళది ఏదో ఫెస్టివల్ ఉందన్నమాట. సో అందుకే అందరికి ఇస్తున్నారు. ప్రతి పోయేటోడికి వచ్చేటోడికి ఆపి మరీ ఇస్తున్నారు. వాళ్ళు డబ్బుల కోసం అయితే ఇవ్వట్లేదు, ఏదో ఒకటి అంటే వాళ్ళ ఫెస్టివల్ని వాళ్ళు ఇలా జరుపుకుంటారు, అందరికీ దానం చేయడం. చాలా బాగుంది కదా. నిన్నటి నుంచి చూస్తున్నా. నిన్నేమో పంజాబ్లో పంచారు. నిన్న బటన్ నీళ్ళతోనూ అది చేసిండు. అబ్బా అది మనం తాగలేము. అది మజ్జిగ ఒకటి ఉంది, ఇంకొకటి అయితే అది పచ్చి బఠానీ నీళ్ళతో చేశారు. అది నాకైతే ఎట్లా అనిపించింది. తాగినలే కానీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ముందు తాగకపోతే ఎట్లా ఉంటుందని తాగేసి ఆ గ్లాస్ తొందరగా ఇచ్చేసిన. తర్వాత మజ్జిగ ఇచ్చిండు, ఆ మజ్జిగ మంచిగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒకళ్ళు పుచ్చకాయ ఇస్తున్నారు. పుచ్చకాయ తిందాంలే అని ఆపితే వీళ్ళేమో ఆలుగడ్డని ఏదో ఉప్మా చేసినట్టు చేసి తీసుకొని వచ్చారు. పర్లేదు మంచిగానే ఉంది. తర్వాత మళ్ళీ వాటర్లో ఏదో బీట్రూట్ జ్యూస్ కలిపి తీసుకొచ్చినట్టుంది. అది ఎంత మనకి ఎప్పుడు అలవాటు లేని వ్యవహారాలే ఇవన్నీ. చూడండి రోడ్డు ఎలా ఉందో, శ్రీనగర్కి వెళ్ళే రోడ్డు. ఇది నేషనల్ హైవే. ఎంత బాగుందంటే అంత బాగుంది తెలుసా, చాలా చాలా బాగుంది. కానీ కొండల మీద నుంచి ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, చిన్న చిన్న రాళ్ళు పడడం, పెద్ద పెద్ద మొక్కలు పడడం అట్లాంటివి జరుగుతున్నాయి. స్పీడ్లో ఎవరైనా స్పీడ్ ఉన్నప్పుడు కొండల మీద నుంచి రాళ్ళు పడ్డాయి అనుకోండి, అది కనుక టైర్కి పడితే ప్రమాదాలు జరుగుతాయి. సో ఇట్లాంటి శ్రీనగర్ రోడ్డు హైవే మీద, నేషనల్ హైవే మీద చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఇప్పుడే వెనక ఒక 1 కిలోమీటర్లో ఇట్లా రాళ్ళు పడుతూ ఉన్నాయి. ఆర్మీ పోలీస్ అక్కడ ఉన్నాడు, ఇట్లా చెప్తాడు రాళ్ళు పడుతున్నాయి అని. నా ముందు ఒకళ్ళు ప్లాటినా బండి వేసుకొని ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ మీద పడుతున్నాయి. ఇట్లా అంటే మీదికి వచ్చినాయి, బండి మీదకి వచ్చినాయి. ఎమ్మటి నేను చూసుకోకుండా ముందుకు వచ్చేసిన. ఇంకా నా మీద కూడా పడలేదు, అట్లా కింద పడి డొర్లుకుండా వెళ్ళిపోతున్నాయి. ఇంత పెద్ద రాయి పడది. గైస్ 1 అవర్ వరకు ఈ హోటల్ దగ్గర స్టే చేశాను అనమాట. అంటే కూర్చున్నా, అంటే భోజనం చేశా ఇక్కడ. ఏం తిన్నా అంటే రాజుమా చావల్. అంటే హిందీలో రాజుమా చావల్ అంటే మన తెలుగులో ఏంటంటే రైసు ప్లస్ శనగలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద శనగలు ఉన్నాయి. ఆ శనగలతోటి అయితే మనకి ఇచ్చిండు. చాలా బాగుంది ఫుడ్ మాత్రానికి. ఇగో అన్నయ్య అనమాట ఓనరు. దీనికి చాలాసేపు మాట్లాడిన అన్నతోటి, అంటే డీటెయిల్స్ కనుక్కున్నాను అనమాట. అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం అంటే ఇంకొక 650 కిలోమీటర్లు ఉంటుందని చెప్పిండు. కానీ ఇందులో అయితే 570 కిలోమీటర్లే చూపెడుతుంది. ఎక్కడి నుంచి వచ్చినావు ఈ డీటెయిల్స్ అడిగిన. చాలాసేపు వెళ్తా అంటే కొంచెం కూర్చో ఛార్జింగ్ ఎక్కలేదు కదా ఇంకా. అప్పటికి 70 ఏమో ఎక్కింది ఈ ఫ్రంట్ డిస్ప్లే ఇది ఉంది కదా ఈ మొబైల్కి. ఛార్జింగ్ 70 ఎక్కితే 100 ఎక్కిన దాకా ఉండు, 100 ఎక్కిన తర్వాత వెళ్ళు మళ్ళీ ఏడబెట్టుకుంటూ ఛార్జింగ్ అన్నాడు. సర్లే కొద్దిసేపు కూర్చున్నాము కానీ కూర్చొని మళ్ళీ ఇప్పుడే బయలుదేరినా. ఒక గంట సేపు 2:30 కూర్చున్నా, ఇప్పుడు 3:30 అవుతుంది. గంట సేపు అయితే అక్కడే ఉన్నా. మంచిగా భోజనం తిన్నా, కడుపు నిండా తిన్నా. బాగుంది, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. మళ్ళీ 14 అవర్స్ అయితే చూపిస్తుంది.
14 అవర్స్ జర్నీ చేయాలంటే ఇప్పుడైతే 7 అవర్స్ చేసి మళ్ళా నైట్కు ఒక దగ్గర పడుకొని శ్రీనగర్లో పడుకొని మళ్ళా మార్నింగ్ అయితే మనం లేకి స్టార్ట్ అవుదాం. రోడ్ చూడండి ఎంత బాగుందో, తిరుపతి వెళ్తున్నట్టుంది నాకైతే ఈ రోడ్లో రైడ్ చేస్తుంటే. దర్శనానికి వెంకటేశ్వరం దగ్గరికి తిరుపతి కొండెక్కుతున్నట్లే ఉంది, అంత బాగుంది రోడ్డు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ. స్వాగతం, నీకు సుస్వాగతం అంటున్నారు. ఏంట్రా అయ్యి? ఇట్లా ఉండాలి వెదర్. ఎప్పుడు చలి ఇట్లాంటి ఏరియాల్లో అసలు అయితే చలి పెట్టుద్ది మ్యాక్స్. కానీ ఇటుగా చూడండి, నేషనల్ హైవే ఏంటన్నల్ రా, శ్యామప్రసాద్ ముఖర్జీ టన్నల్ అంట. టన్నల్ బా మామూలు లేదురా బాబు టన్నల్. ఎన్ని అవర్స్ ఉంటుందో బాబా బాబా, మామూలు లేదు. ఐ లవ్ యూ జమ్మూ అండ్ కాశ్మీర్. సూపర్ 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 ఉంది బాబా బాబా. ఏముందేరా బాబు, లైట్ వేద్దాం. మా అవతలకి పడ్డదనుకో మళ్ళా. సూపర్ ఉంది. ఏదో మొత్తుకుంటుంది, హారన్ కొట్టొద్దు అంటాడు. ఓహో 50నా స్పీడు, కానీ పోతూనే ఉన్నారు కదా చాలామంది. రే ఇమ్మా ఏముందేరా బాబు టన్నల్. నేను అసలు చూసుకోకుండా రికార్డ్ చేస్తున్నా ఏదో. అసలు వచ్చింది టన్నలు, అబ్బాబ్బాబ్బా బా మామూలు లేదురా బాబు, నెక్స్ట్ లెవెల్. అందరూ వచ్చేది ఈ వెదర్ని చూడడానికి అనుకుంటా. నేను అంతేం ఉండదులే అనుకుంటున్నా అసలు. బాబ్బా ఏముందిరా. ఈ టన్నల్లో 50 స్పీడే ఉంది, 50 స్పీడే ఉంది లిమిట్. నేనైతే 72 వెళ్తున్నా. ముందు కార్ అయితే వెళ్ళిపోతూనే ఉంది. అది మరి ఆడెంత పోతుండ, ముందు బలెనోనో ఏదో ఉంది సంథింగ్ వెళ్తుండ. అబ్బా లోపలికైతే గాలి బాగా తోలుతుంది. మరి ఫ్యాన్ పెట్టారో వీళ్ళు ఏం పెట్టారో లే, కానీ అది చూడండి ఒక ఫారిన్ కంట్రీలోకి వచ్చినట్లే ఉంది నాకైతే. ఆ సింబల్ కానీ పక్కన కానీ అన్నీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అందుకే అనుకుంటా బాగా బైక్స్ వేసుకొని వస్తారు రైడ్ కోసం. నేను ఒక 100 కిలోమీటర్లు వచ్చా అనుకుంటా. ఒక 100 కిలోమీటర్లు వచ్చిన ఆ బాధ మొత్తం ఈ టన్నల్ చూడగానే నాకైతే ఎగిరిపోయిందనమాట. బాబా రే ఏముందిరా నాయన, టన్నల్ ఇచ్చి పడేసింది అసలు. ఎవడో కానీ ఇది కట్టింది వాడికైతే సలాం చేస్తున్నాను నేనైతే. బాగా కట్టిండు వాడు. ఐడియా కానీ ఇట్లా రావాలనే ఐడియా కానీ వాడు వచ్చినందుకు సూపర్ అనమాట. సూపర్, చాలా సూపర్. టన్నల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇంకొక టన్నల్ అవతలి ఎగ్జిట్ అయ్యేది, అవతలకి వెళ్ళేది, ఇది ఎంటర్ అయ్యేది. దీని టన్నల్ పేరు కూడా లేదు మరి ఇక్కడ. ఈ టన్నల్ ఎలా ఉంటుందో చూడాలా. నేను లైట్ బంద్ చేయడం మర్చిపోయినా. చూడండి వెంటనే వచ్చేసాం. ఇది ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు గాయస్. ఇది 3వ టన్నలు. చూడండి ఈ పోరగాడు
ఊకి అడ్డొస్తా ఉండు, బర్ర బర్ర పోతాడు. నేను వస్తానంటే నా బండితో పోటీ పడతాడు వీడు. నీకెందుకురా? రారా నువ్వు రారా ఊగే. గాయస్ ఇంకొకటి పెద్దది వచ్చింది టన్నల్ చూడండి. బా ఇది సేమ్ 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 ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందో నా ఫ్యూయల్ ట్యాంక్లో ఇంకో 2 పాయింట్లే ఉంది పెట్రోల్. ఇప్పుడే ఎండలోకి అయితే వచ్చినా. లోపలైతే మస్తు చలి పెట్టింది అసలు. వామ్మో అటు చూడండి గ్లేషియర్స్ అటు ఉన్నాయి, అటు పోతే ఏమో చలి పెట్టుద్ది. ఇక గ్లేషియర్స్ ఉన్నాయంటే చాలు, ఇక చలే అక్కడ తట్టుకోలేని చలి, భయం అవుతుంది మస్తు. పెట్రోల్ కోసం అవతల పోయేటోడిని తిరిగి యువతలకు వచ్చిన, మళ్ళీ ఏడ ఉంటుందో ఉండదో అని ఇటు వచ్చిన. మళ్ళీ ఏడ దొరకపోయింది అనుకోండి పెట్రోల్, మళ్ళీ బుగ్గగానే అవుతా నెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. ట్యాంక్ ఫుల్. చూడండి రోడ్డు ఎంత బాగుందో. శ్రీనగర్కి ఇంకా 14 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం మనం. అసలు ఎంత బాగుందో. అక్కడ చూడండి గ్లేషియర్స్ ఉన్నాయి, మంచు, కొండల మీద మంచు ఉంది. ఆ మంచు చూస్తుంటే నాకైతే మస్తు భయం అవుతుంది తెలుసా. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం. లదాఖ్ అంటే మొత్తం కొండలే ఉంటాయి. ఫుల్ చలి పెడుతుంది. మైనస్లో ఉందంట ఇప్పుడు, అక్కడ -4 ఉందంట. వామ్మో అసలు ఎట్లా ఉండాలో అని భయం అవుతుంది నాకైతే. ఎన్ని రోజులు అక్కడ ఉన్నా కదా అమ్మ, అక్కడ టెంపరేచర్ చూసి మళ్ళా సేమ్ అక్కడికే వెళ్ళాలా అని భయం అవుతుంది నాకైతే. ఇప్పుడు మనం ఉన్న ఏరియా అంతా శ్రీనగర్ అన్నమాట. చూడండి షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి ఎందుకో మరి. ఏ ఒక్క షాప్ కూడా ఓపెన్లోనే లేదు. ఏమైందో చూడండి, ఏ షాపు క్లోజ్లో లేదు. నాది కూల్ అండ్ ఆయిల్ అయిపోతుంది, మ్యాక్స్లోకి వస్తుంది. అది కూల్ అండ్ ఆయిల్ ఎక్కడ కొందామంటే ఏ షాపు లేదు. చూడండి ఎన్ని మళ్ళీ చూడండి మొత్తం అంత కంపు ఉందో. మనకి ఇందాక శ్రీనగర్లో ఎంటర్ అయినప్పుడు ఒక 2 ఆపారనమాట. 2 ఆపి శ్రీనగర్లో ఒక రూమ్ తీసుకో, రూమ్ ఉంది, ఆ రూమ్లో స్టే చేసి ఇక్కడ శ్రీనగర్లో ఎక్స్ప్లోర్ చేసి నువ్వు ఆ తర్వాత సోన్మార్గ్ వెళ్ళు, సోన్మార్గ్ నుంచి లే వెళ్ళు. నువ్వు ఇప్పుడు వెళ్తే నీకు నెక్స్ట్ వచ్చేది సోన్మార్గ్. అక్కడ స్టే చేస్తే నీకు ఫుల్ కాస్ట్ ఉంటుంది రేటు. నువ్వు అక్కడ ఫుల్ చలి పెడుతుంది, నువ్వు ఇక్కడే ఉండు అని వాళ్ళు ఒకటే బతిలాడుతున్నారు. నేనేమో మళ్ళీ శ్రీనగర్లో ఉంటే ఎట్లా, ఇంక ఇప్పుడు కొద్దిగా చీకటి కూడా పర్లేదు కదా, వెళ్ళిపోదాంలే, కొద్దిగా ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుందాంలే అని వెళ్తున్నా నేను. మనదేమో మనం అనుకున్నది ఒకటి, ఒకటే లదాఖ్ ఒకటే అనుకున్నాం మనం. ఇవన్నీ మన లిస్ట్లో అయితే లేవు, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని. ముందైతే అక్కడ లదాఖ్ వెళ్ళాలి, అక్కడ ఫుల్ చలి పెడుతుందంట, ఎట్లనో ఏమో. అంటే అన్ని షాప్స్ క్లోజ్ చేశారు ఏంది గాయస్. చూడండి బోర్డు, ఇంకా 400 కిలోమీటర్లు ఉంది. మనం అయితే సోన్మార్గ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే మళ్ళీ లేక్ స్టార్ట్ అవుదాం. అంటే మనకు ఇంకొక 350 కిలోమీటర్స్ ఉంటుంది.
ఇప్పటికి రోడ్ అయితే చూడండి ఎట్లుందో, వన్ వేనే మొత్తం. మొత్తం ఎక్కడు దిగుడు అవుతుంది రోడ్డు మాత్రానికి. ఇక్కడ అమర్నాథ్ జీ యాత్ర అని ఉంది. మరి అమర్నాథ్ యాత్ర ఎక్కడికి వెళ్ళాలో, అమర్నాథ్ యాత్ర చేయాలంటే హరిపూర్. వెల్కమ్ టు. ఇప్పుడు మనం అయితే కింద నుంచి ఇట్లా పైకి ఎక్కుతున్నాం. ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కదా, ఖమ్మం నుంచి ఇట్లా పైకి కాశ్మీర్కి ఇట్లా పైకి వచ్చినాం అనమాట. తెలుసా అందరికీ? తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నా, పైకి వచ్చేసినాం మనం. లదాఖ్ అంటే పైన టాప్ ప్లేస్ కాడికి వెళ్తున్నా. అంటే ఇప్పుడు కాదు, రేపు వెళ్తా. రేపు లేకెళ్ళి ఆ తర్వాత మన ప్లాన్ మనం చేద్దాం. గైస్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడైతే సోన్మార్గ్లో ఉన్నాం. సోన్మార్గ్లో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నైట్ అయిపోయింది. 8 వరకు అయితే చీకటి పడలేదు. ప్రజెంట్ ఇక 8 దాటింది, క్రాస్ అయింది, చీకటి పడింది. ఇప్పుడైతే ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నా హోటల్ అండ్ రెస్టారెంట్. ఇది మెలాన్ ట్రీ రిసార్ట్స్ అంట ఇవి. రూమ్స్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. 1000 రూపీస్ నేను తీసుకున్నా. ఫస్ట్ అయితే 3000 చెప్పిండు. 3000 చెప్పగానే అసలు ఫ్రీజ్ అయినా నేను. 3000 అయిందిరా బాబు ఒక నైట్కి అనుకొని. తర్వాత వాళ్ళ ఓనర్ వచ్చిండు. ముందైతే వాళ్ళ పిల్లగాడు ఎవరు ఉన్నాడు, పిల్లగాడు చెప్పిండు. ఆ తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చిండు. ఆ తర్వాత ఆయన చెప్పిన తర్వాత 1500 అన్నాడు. లేదు 1000 రూపాయలకి ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదంటే సరే తీసుకోండి, చూడండి రూమ్స్ అంటే. రూమ్ చూసినా చాలా బాగున్నాయి. ఆ రూమ్ చూపిస్తా చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తా. చూడండి ఎంత బాగుందో. మీకు మళ్ళీ నా రూమ్ ఒకసారి చూపిస్తా. మనల్ని టవల్ ఒకటి అడగాలి. గైస్ ఇక్కడితోటి అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. రేపు అయితే మనం లదాఖ్ వెళ్దాం. వెళ్తున్నామా లేదా అయితే దాని మధ్యలో చూద్దాం, అది కూడా ఈవినింగ్. ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షనే కాబట్టి వెళ్తామో లేదో తెలియదు. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ తిరిగి కలుసుకుందాం గైస్. బాయ్.